ఎందుకు ఇట్లా కాన్స్టిట్యున్సీలన్నీ మార్చాల్సొస్తుంది? యాక్చువల్‌గా గజ్వేల్ రావడానికి కారణం ఏంటంటే, ఆనాడు హుజరాబాద్‌లో నేను గెలిచిన నాడు సానుభూతితో గెలిచిండని చెప్పి ఛాలెంజ్ చేసినప్పుడు, నీవు హుజరాబాద్‌కి వస్తావా? నేనే నీ గజ్వేల్ రావాలని చెప్పి నేను అప్పుడు ఛాలెంజ్ చేసిన. దాంట్లో భాగంగానే నేను పోయినా. సరే ముఖ్యమంత్రి ఆయన దగ్గర అనేక రకాల అధికారాలు, ధనం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సరే నేను ఓడిపోయిన ఉండొచ్చు. కానీ నైతికంగా మాత్రం నేనే గెలిచిన. తొండి చేసి గెలవచ్చు. రెండవది నేను గజ్వేల్‌లో ఓడిపోయిన తర్వాత పార్లమెంటుకు పోటీ చేస్తా అని చెప్పాను. కరీంనగర్‌లో బండి సంజయ్ గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాబట్టి నేను అంతకుముందు అక్కడ ఎమ్మెల్యేగా, జిల్లా అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసినప్పటికి కూడా నా ధర్మం కాదు కాబట్టి నాకు ఎంత పరిచయం ఉన్నా, ఎంత హోల్డ్ ఉన్నప్పటికీ కూడా నేను ఎక్కడైతే స్థిర నివాసం ఉంటుందో మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తా అని చెప్పి అడిగాను.